రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు రాష్ట్రాన్ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం నగరంలో స్థానిక 3వ వార్డులో రహదారులు, డ్రైన్లు మరియు పరిసర ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వంటి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ను అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమం మీద అంటే ఒకే రాష్ట్రం మొత్తం అన్ని దిక్కుల్లో కూడా పరిశుభ్రత భాగంగా మొత్తం సిటీలో కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దిక్కుల్లో కూడా మన ఈ శానిటేషన్ సిబ్బందితోటి అలాగే మా సచివాలయం స్టాఫ్తో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దిక్కులని ఇక్కడ స్థానికంగా నేను 3వ వార్డులో మొత్తం అన్ని దిక్కులను సుబ్బారావుపేట, రాజేంద్ర, నేరునగర్ అన్ని ఏరియాల్లో కూడా ఉదయం 6 నుంచి కూడా ఈరోజు ఈ పరిశుభ్రత భాగంగా రోడ్లు తొట్టడం జరిగింది. అందరితో మన సచివాలయం స్టాఫ్ తోటి అలాగే మున్సిపల్ స్టాఫ్తో అందరితో కూడా కలిపి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే జనాన్ని కూడా మమేకం చేసి ఒక మున్సిపల్ స్టాఫ్తో కూడా అందరినీ కూడా నాయకుల్ని కూడా కలిపి ఈ రకంగా చేయడం, ప్రత్యేకించి రాజమండ్రిలో ఎప్పుడు కూడా శుభ్రత మీద ఎప్పుడు కూడా మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ రకంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమాలు చేయడం వలన ఇంకా ముందు ఇంకా మంచి ఇదిగా ఉంటుందని చెప్పి, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందో దాని ఏమంటున్నా ఉదయం 6 నుంచి కూడా అన్ని దిక్కుల్లో కూడా కూటమి నాయకులతో పాటు కమిషనర్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ అందరూ కూడా ఉదయం 6 నుంచి అన్ని దిక్కుల్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసాం గవర్నమెంట్ స్కూల్లో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి అనేక మార్పులు రావడం జరిగింది. ముఖ్యంగా 500 పై చిలుకులు ఎంతమంది వచ్చారో మనం అందరం కూడా చూసాం. రాబోయే రోజుల్లో ఈ మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకంటే 16,500 పోస్టులు తీసి ప్రతి దిక్కున కూడా పిల్లలకే ఎక్కువ, ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక టీచర్ పోస్ట్ వేయకుండా ఆ బీఈడీ అయిన వాళ్ళని కూడా ఖాళీగా ఉంచి అలాగే ఇటు పిల్లల జీవితాలని కూడా అటు చదువుకున్న వాళ్ళని ఇటు పిల్లల జీవితాలను కూడా నాశనం చేసిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చినట్టే ఇచ్చిన మాట ప్రకారం 16,500 పోస్టులు తీసాం. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా 2,500 పోస్టులు కూడా అవి కూడా తీసి ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కడా కూడా తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్ తయారు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు కానీ, ఎందుకంటే విద్యా వైద్యం అనేది ఈరోజు ఎంత ఖరీదైందో అందరికి కూడా తెలుసు. కానీ దాన్ని ఈరోజు ఒక్క నెహ్రూనగర్ స్కూల్లోనే 25 మంది పిల్లలు 500 పై మార్కులు దాటారంటే 100 మంది పిల్లల్లో 25% ఇక్కడ 500 పై మార్కులు దాటారంటే నిజంగా చాలా గొప్ప మార్పులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్ని తగ్గించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసే విధంగా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మొన్నే మేము ఇక్కడ డోర్ టు డోర్ తిరిగి అందరిని కూడా అడిగాము. చాలామంది పిల్లల్ని కూడా ప్రత్యేకించి మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేశారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతుంది. ఎందుకంటే మార్పు అనేది రావాలి, అది మన దగ్గర నుంచే మొదలవ్వాలి అనే మంచి సంకల్పంతో నారా లోకేష్ గారు ఈ రకంగా చేస్తున్నందుకు మరీ కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో 27, 28 తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద పండగ మహానాడు. కానీ నెల్లూరులో ఒక అంగరంగ వైభవంగా ప్రతి దిక్కున నెల్లూరులో పెట్టాం. కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు డీజిల్ కొంచెం ఈ ఖర్చులు తగ్గించాలి, పొదుపు చేయాలనే ఒక్క పిలుపుతోటి మొత్తం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కూటమి మాకు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టి సుమారు ఇంచుమించు 44 సంవత్సరాల 45వ మహానాడు ఇది. ఎప్పుడు కూడా ఒక అంగరంగ వైభవంగా పండగలాగా చేసుకుంటాం. ఈసారి మోడీ గారు ఇలా తగ్గించాలని దాంతో ఎక్కడికక్కడ క్లస్టర్ అంటే ఇప్పుడు రాజమండ్రి సిటీలో మాకు 12 క్లస్టర్లు ఉన్నాయి. 12 క్లస్టర్లో కూడా ప్రతి దిక్కున కూడా సుమారు ఇంచుమించు 300 మందితోటి 2 రోజులు కూడా కదలకుండా ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహానాడు చాలా సర్వంగా పనులు సాగుతున్నాయి. రేపు 27, 28 తారీఖుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఊహించిన దానికన్నా రెట్టింపు ప్రతి దిక్కున కూడా స్థానిక నాయకులు హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఏదైతే బీసీల కోసం ఈ పార్టీ స్థాపించారో నందమూరి తారక రామారావు గారు
దాన్ని రెట్టింపు చేసి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన 20% చేస్తే దాన్ని 34% చేసి ఈరోజు స్థానిక సంస్థల్లో మాగలాంటి వాళ్ళని ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ బీసీలకు రిజర్వేషన్ తీసుకురాబట్టే ఈరోజు మేము అందరం నాయకులుగా అయ్యాం. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 34%ని 10% తగ్గించి 24% చేసి 16,500 మందిని మాగలాంటి వాళ్ళని పోస్టులు లేకుండా రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం రెండూ కూడా త్వరగా పూర్తి చేస్తున్నాం. ఏదైతే 2027లో పోలవరం పూర్తి చేసి అలాగే అమరావతి కూడా సర్వేగంగా సాగుతుంది. ఈ రెండాటిలో కూడా చూస్తూ ఆర్థిక పరిస్థితి ఎంత ఉన్నా సరే ఒక పక్కన పెన్షన్లో ఎక్కడా కూడా సంక్షేమం ఆపకుండా రేపు జూలై నెలలో కూడా ఈ వితంతువులకు అందరూ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే 12 లక్షల కోట్ల అప్పులతో వాటికి వడ్డీలు కడుతూ కూడా ఈరోజు అభివృద్ధి పక్క, సంక్షేమం పక్క అన్నీ కూడా జరుగుతున్నాయి.